పాల్వంచని కట్టడం జరిగింది. అలాగే సుజాత నగర్, కొత్తగూడెం 3 ప్రాంతాలు కూడా చేసింది. ఎక్కువ మాత్రం ఇక్కడ పెట్టాం. 3 టౌన్లో తక్కువని సుజాత నగర్ కూడా కొత్త ప్రాంతం కాబట్టి ఎక్కువ పెట్టడం. అదేవిధంగా ఇవాళ ఇంకా అన్నీ కూడా వ్యక్తం చేస్తున్నాం. టోటల్గా ప్రతి రోడ్డు కూడా జనాలు తయారు చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 70% 80% వేసినప్పుడు కూడా దానిపైన కూడా ఎలా పరిష్కారం చేయాలో కూడా ఆలోచించారు. భగీరథ వాళ్ళు రోడ్డు భగీరథ చోట వేసినప్పుడు పగలగొట్టినప్పుడు ఆ రోడ్డు వేసిన తర్వాతే ఇంకో చోట పర్మిట్ చేయమని చెప్పి నేను అధికారులకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా మన భగీరథ ప్రాబ్లం లేకపోతే వాటికి అన్ని కూడా అయిపోయాయి. అంత పక్కా ప్రణాళికతో గల్లీ కూడా రోడ్డు వేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. అలాగే పాల్వంచికి సంబంధించి మీకు మంచి భవిష్యత్తు కూడా ఇవాళ కనపడతా ఉంది. 800+2 పేరుతో చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక ముందైతే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనే పేరుతో 4.5 లక్షలు కూడా మంజూరు చేశారు. మన బట్టి గారు కూడా కలిసి మీకోసమే అనేక సార్లు అనుకున్నాం కాబట్టి కూడా చెప్పడం జరిగింది. అంటే దాదాపు గ్యారంటీ వస్తుందని నమ్ముతున్నాను. అలాగే మన యూనివర్సిటీ కానీ ఇంకా చాలా ఉన్నాయి, బైపాస్ రోడ్లు కానీ వివిధ కూడా మీకు ఒకసారి చెప్పాను. వాళ్ళు చెప్పిందే చెప్పాలి కాబట్టి సాధ్యమైన మేరకు ఎన్ఎండిసి కూడా దాన్ని కూడా శ్రీధర్ బాబు గారిని కూడా కలిశాను నేను. ఆయన ప్రైవేట్ అది మూతపడకుండా విధంగా పాల్గొంచడం మంచి భవిష్యత్తు ఉండేది. తర్వాత మొన్న శ్రీదేవి మేడం గారిని BDMA అంటే మొత్తం స్టేట్ మొత్తం కూడా దీని మీద MD పోస్ట్. ఆమెను కలిశాను. ఆమె కలిసినప్పుడు కొన్ని అదనపు పనులు కూడా ఇవ్వడం జరిగింది. ఆమెను రిక్వెస్ట్ చేశాను పాల్వంచికి ఒక కమిషనర్ మళ్ళా ఇవ్వాలని చెప్పి. అది కూడా ఆలోచన జరుగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి ఒక కమిషనర్ ఉంటే, అంటే డిప్యూటీ కమిషనర్ పేరుతో ఉంటే ఇక్కడ ఇబ్బందులు మన వెనకటిలాగా ఇవేంటి కొంత ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మొన్నే నేను మాట్లాడింది కూడా మొన్నే మీరు కూడా ఫోన్ చేశారు ఎవరైనా ఉన్నారని. ఆ విధంగా అది కూడా మనం చేసుకుంటే మొత్తంగా పాల్వంచికి సంబంధించి అనేక సమస్యల పరిష్కారం కోసం మన వంతుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాల్వంచిలో ఎంతో అభిమానంతో నన్ను గెలిపించారు. ఎంత ఇచ్చినా ఏమిచ్చినా పాల్వంచిలో గుర్తించుకోలేదు. వ్యక్తిగతంగా అన్ని పార్టీలుగా కలిసి పొత్తు కాంగ్రెస్, టీడీపీ, CPM అందరూ కలిసి చేసినప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను కూడా రుణబద్ధత అయి ఉన్నాను. కృతజ్ఞత ఉండాల్సిన బాధ్యత ఉంది.